ఎంబీఏ, ఎంసీఏ కోసమని ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందండి మన రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్. సో, ఐసెట్ కౌన్సెలింగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఉంది. పర్టిక్యులర్‌గా దీనికొచ్చి మనకి డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంజినీరింగ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా రాస్తారు. హ్మ్. సో, మేజర్‌గా ఎంబీఏ సీట్స్ ఎక్కువుంటాయి. ఎంసీఏ కొంచెం తక్కువగా ఉంటాయి. హ్మ్. ఎంబీఏ, ఎంసీఏ సీట్స్ ఆల్మోస్ట్ 40,000 ప్లస్ సీట్స్ ఉన్నాయి తెలంగాణలో. హ్మ్. అండ్ ఆల్మోస్ట్ ఒక 100 ప్లస్ కాలేజెస్‌లో ఈ ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్స్ తీసుకుంటారు. హ్మ్. సో, మీరన్నారు ఎలా చూస్ చేసుకోవాలి ఎంబీఏ కాలేజ్ గానీ, ఎంసీఏ గానీ. సో, ఎంబీఏ, ఎంసీఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరల్‌గా యూనివర్సిటీస్‌కి ఇస్తారండి. మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీస్‌లో ఉన్నాయి. హ్మ్. దాని తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్‌లో సీట్స్ ఉన్నాయి. ఈ అఫిలియేటెడ్ కాలేజెస్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కావచ్చు, ఆ హ్మ్. కాలేజ్ స్టాండ్ అలోన్ కాలేజా ఆర్ ఎంబీఏ, ఎంసీఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉందా? హ్మ్. ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉంటే ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇంజినీరింగ్ మీదే ఉంటుంది. హ్మ్. ఎంబీఏ, ఎంసీఏ జస్ట్ యాడ్ ఆన్‌లో ఉంటుంది. హ్మ్. బట్ స్టాండ్ అలోన్ కాలేజెస్ కొన్ని ఉంటాయి. హ్మ్. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కావచ్చు, దాంట్లో నాక్ అక్రిడేషన్ ఉందా లేదా, ఇది హ్మ్. అటానమస్ కాలేజా కాదా కూడా చూసుకోవాలి.